హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఒక గ్రేజర్ని పరిచయం చేయబోతున్నాను. అదే ఏవో స్మిత్ కంపెనీ గల గ్రేజర్ ఇది. ఈ గ్రేజర్ క్వాలిటీ చాలా బాగుంటుంది. దీని యొక్క బాడీ ఏమో మనకి మెటల్ బాడీ వస్తుంది. ఇది స్టోరేజ్ గ్రేజర్. ఇది దీని వర్కింగ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మనం ఇది ఫిట్ చేసి ఇప్పుడు మనకి 15 days అవుతుంది. దాని యొక్క పెర్ఫార్మెన్స్ చాలా బాగుంది. నేను దాని యొక్క పెర్ఫార్మెన్స్ని చూసి బాగుంటేనే నేను వీడియోని చేయడం జరుగుతుంది. ఓకే, దానికి 15 రోజుల అబ్జర్వేషన్లో మనం ఉంచి దాని యొక్క పెర్ఫార్మెన్స్ చూసి ఈ వీడియో చేయడం జరుగుతుంది. మీరు దాని యొక్క డీటెయిల్స్ మీరు పూర్తిగా తెలుసుకోవాలంటే కింద వీడియో డిస్క్రిప్షన్లో నేను దాని యొక్క లింక్ని నేను ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ ఆ లింక్ని క్లిక్ చేసి మీరు చూడండి. ఇది అమెజాన్ నుంచి మనం తీసుకోవడం జరిగింది. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా ఆ గ్రేజర్ని ఎలా ఫిట్ చేసాం, దానికి ఏంటేంటి ఎక్విప్మెంట్ అవసరం ఏంటి అనే దాని గురించి కంప్లీట్గా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనం తీసుకున్న గ్రేజర్ ఇదేని. మనకి ఇది 15 లీటర్ గ్రేజర్ ఉంటుంది. మనం ఇక్కడ చూసుకుంటే పవర్ ఇండికేటర్ అలాగే హీటింగ్ ఇండికేటర్ కూడా ఉంటుంది. పైన మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవడానికి నాబ్ కూడా ఉంది ఇక్కడ. అలాగే మనం ఇటు సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ మనకి 5 స్టార్ రేటింగ్ కూడా ఇంక ఇవ్వడం జరిగింది. ఇది 5 స్టార్ రేటింగ్ గల గ్రేజర్ ఇది. ఇక్కడ మనకి చూసుకుంటే బ్రాండ్ అలాగే ఇక్కడ మోడల్ ఇయర్ మొత్తం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకి 2 కిలోవాట్ ఉంటుంది. మనకి అంటే 2000 వాటేజ్ మనకి ఉండటం జరుగుతుంది. అలాగే మనం ఇటు సైడ్ మనం చూసుకుంటే మనకి చూడండి ఇక్కడ ఇన్పుట్ ఏసీ ఎంత ఉంది, తర్వాత మోడల్ నెంబర్ మనకి ఒకవేళ మోడల్ నెంబర్ చెక్ చేసి మనం చూసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు తెలుసుకోవాలనుకుంటే అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి మీరు తెలుసుకోవచ్చు. కంప్లీట్గా వీటి యొక్క డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. కంటైనర్ ఇప్పుడు ఈ గ్రేజర్ యొక్క కంటైనర్ ఉంటుంది కదా, ఈ బాడీ వీటి తాలూకా డీటెయిల్స్ అన్నీ ఈ సైడ్ మనకి ఇవ్వడం జరిగింది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ మనం కింద మనం చూసుకుంటే మనకి ఇక్కడ అవుట్ ఇన్ మనకు ఉంటాయి. ఇన్ మనకి కోల్డ్ వాటర్ అనేది లోపలికి వెళ్తుంది. అవుట్ మనకి వేడి నీళ్ళు అనేవి వస్తాయి. అది మీకు తెలిసిన విషయమే. ఓకే, మనం ప్లగ్ టాప్ చూసుకుంటే మనకి వైరు ఇది మనకి 20 amps మనకి ఇక్కడ 16 amps మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మెన్షన్ చేసి ఉంది, మీకు చూస్తే కనిపిస్తుంది. అలాగే ఇది 250 వోల్టేజ్ మనకి సింగిల్ ఫేస్ కనుక మనకి అది కూడా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. క్వాలిటీ అయితే బాగానే ఉంది వైర్ కూడాను. ఓకే, ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ హ్యాంగింగ్ హుక్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. మనకి 6 mm డ్రిల్ బిట్తో మనం వేసుకున్నా సరే మనకి ఇవి సరిపోతాయి. 8లో వేసుకున్నా మనకి కొంచెం లూజ్ అయినా సరే మనం ఈజీగా వేసుకోవచ్చు. ఓకే, మనం ఇక్కడ చూసుకుంటే యాంగిల్ కాకు ఉన్నాయి కదా, ఇది హీట్ వాటర్కి సంబంధించింది. ఇది మనకి 150 నుంచి మనకి 200 మధ్యలో మనకి రేట్లో ఇది మనకి దొరుకుతుంది. మీరు కావాలని అంటే మీరు ఆ రేట్లో మీరు కొనుక్కొని మీరు తీసుకోండి. ఓకే, ఇది యాంగిల్ కాగు. ఇటు పక్క కోల్డ్ వాటర్ సంబంధించి మనకు అటువైపు వేసుకోవడం జరిగింది. ఇది మనకి 120, 130 ఉంటుంది ఈ పైప్ అనేది. ఇది కోల్డ్ వాటర్ కదా, కొంచెం హీట్ వాటర్ కంటే తక్కువ ఉంటుంది. మీరు అది చూసి మీరు తీసుకోండి. ఇంకా క్వాలిటీలో ఉంటే మీరు తీసుకుంటే మంచిది. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే ఈ సైడ్ మనకి ఈ గ్రేజర్ సంబంధించి 16 amp సాకెట్ అలాగే ఇండికేటర్ వేసుకోవడం జరిగింది. అవతల వైపు బోర్డులో మనం అక్కడ స్విచ్ అనేది ఉంది. అలాగే మనం గ్రేజర్ మనం ఫిట్ చేసుకునేటప్పుడు అయితే మాత్రం చాలా కేర్ఫుల్గా మనం చేసుకోవాల్సి ఉంటుంది. దీనికైతే మాత్రం 2 నట్టు బోల్ట్ మనం వేసుకున్నా సరే యాంకర్ ఫాస్ట్నర్తో, లేకపోతే ఇప్పుడు గ్రేజర్తో వచ్చే వేసుకున్నా సరే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ఫైనల్గా ఇలా ఫిట్ చేసుకుంటే మనకి మన వైపు నుంచి చూసుకుంటే మనకి లెఫ్ట్ సైడ్లో వేడి నీళ్ళు వస్తాయి, చైనీలు అనేవి రైట్ సైడ్లో ఉంటాయి. ఓకే, ఇలా మనం ఈ విధంగా మనం ఫిట్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మనం ప్లగ్ టాప్ అనేది మనం పెట్టి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం కోల్డ్ వాటర్ని యాంగిల్ కాకు ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే మనకి వాటర్ అనేది వెళ్తుంది. తర్వాత ఏంటంటే మనం ఇది ఓపెన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు హీట్ వాటర్ వస్తుంది కదా ట్యాప్ అనేది, ఆ ట్యాప్ అనేది మనం ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు గ్రేజర్లో ఉండే ఎయిర్ అనేది మనకి బయటకు పోవాలి. పోయినప్పుడే మనకి గ్రేజర్ అనేది నిండటం జరుగుతుంది. కనుక మనం ఇది ఓపెన్ పెట్టుకొని ఉంచుకోవాలి. అప్పుడే మనకి గ్రేజర్ అనేది కంప్లీట్గా మనకి ఫిల్ అవుతుంది. మనం ఫిల్ అయినంత వరకు వెయిట్ చేయాలి. వెయిట్ చేసుకుంటే మనకి మంచిది. ఎందుకంటే మనం ఏం కానీ వాటర్ లేకుండా మనం గ్రేజర్ ఆన్ చేసినా సరే మనకి డ్యామేజ్ అయిపోతుంది. అంటే అటువంటి మనకి ఇబ్బంది ఉండదు. కానీ గ్రేజర్ మనం ఏంటంటే మన సేఫ్టీ విధంగా మనం ఆలోచించుకొని మనం ఆన్ చేసుకోకుండా చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు మనకి ట్యాప్లో వాటర్ వస్తుందని అంటే మనకి గ్రేజర్ అనేది ఫిల్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం
స్విచ్ అనేది ఆన్ చేసి మనం గ్రేజర్ని ఆన్ చేసి చూద్దాం. ఓకే, ఇప్పుడు ఆన్ అయింది. చూడండి, ఇక్కడ పవర్ ఇండికేటర్ వెలిగింది. అలాగే సైడ్ హీటింగ్ ఇండికేటర్ కూడా మనకి వెలగటం జరిగింది. మనం కావాలంటే హీట్ అనేది మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఈ నాబ్ ఉంది కదా, దీన్ని మనం తిప్పుకుంటే మనకి ఎంత హీట్ కావాలంటే అంత హీట్ మనకి అవుతుంది. ఓకే, మనం ఈ రేంజ్లో మనం పెట్టి మనం చూద్దాం, ఎందుకంటే మనకి హీట్ అవ్వాలి కదా మనం చెక్ చేయడానికి. ఓకే, అయిన తర్వాత ఇప్పుడు మనం ట్యాప్ ఒకసారి చూద్దాం. ఓకే, కొంచెం కొంచెంగా వేడవుతున్నట్లు ఉంది. ఓకే, మళ్ళీ కాసేపు వెయిట్ చేసి మనం చూద్దాం. ఇలా ఈ విధంగా మనం కంప్లీట్గా మనం ఎక్కడ లీక్ లేకుండా మనం ఫిట్ చేసుకుంటే ఎటువంటి ఇబ్బంది మనకి ఉండదు. ఓకే, ఇప్పుడు మనం ఒకసారి ఓపెన్ చేసి మళ్ళీ మనం చెక్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనకి ఇది హీట్ అనేది మనకి సరిపోతుంది ఈ వాటర్లో. ఇంకా మనకి కావాలనేసి అంటే ఇంకొంచెం మనం కంప్లీట్గా మనం ఒక 15 నిమిషాలకి అయితే మనకి ఓవర్ హీట్ అనేది చాలా బాగా అవుతుంది. ఇది చెక్ చేస్తే మనకి తెలిసింది. ఓకే, ఇది మనం ఈ విధంగా మనం కంప్లీట్గా ఫిట్ చేసుకొని గ్రేజర్ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా, నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు మన ఎమర్సన్ రాడ్ ఉంటుంది కదా, అది రిపేర్ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, దానికి రిప్లై తప్పకుండా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.